సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఫిర్యాదుల స్వీకరించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని నూతన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గ్రీవెన్స్ రెస్ట్రెసల్ సిస్టమ్ కార్యక్రమానికి జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న అర్జీదారుల సమస్యలకు ఆలకిస్తూ సంబంధిత జిల్లా అధికారులకు అర్జీల పరిష్కారం నిమిత్తం తగు సూచనలు జారీ చేస్తూ రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు ఫోన్ ద్వారా మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపైన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, డిఆర్ఓ బి పుల్లయ్య, డ్వామా పిడిఎన్ రాజశేఖర్లు, జిల్లా యంత్రాంగం పాల్గొన్నారు. చూసుకుని మళ్ళీ చెక్ చేస్తారు. మీరు వారం చూడు ఏం జరుగుతుంది. సరే తహసీల్దార్ అక్కడ గట్టిగా ఉండాలి. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని జిల్లా పరిషత్ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఉన్న వైఎస్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు మరియు విజయానందారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమగతిగా భావించి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే 108 ఆరోగ్యశ్రీ తదితర సేవలను ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, చిత్తూరు నగరపాలక సంస్థ ఉప మేయర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, చిత్తూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్, రాజారెడ్డి, చిత్తూరు నగరం కార్పొరేటర్లు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 75వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ హాల్లో ఆయన విగ్రహం దగ్గర ఈరోజు మా అందరూ నాయకులందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎప్పటికీ కూడా భౌతికంగా లేకపోయినా చిరస్మరణీయుడు. ఆయన ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నిలిచిపోయే వ్యక్తి. ఇందాక ఆ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ దేశానికే పరిచయం చేసింది 108, 104 ఆరోగ్యశ్రీ అనేది పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు కష్టంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అనేక పథకాలు ఆయన చేసినవి ఎప్పటికీ కూడా మరిచిపోలేనివి. కాబట్టి ఎప్పటికీ కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు. అదేవిధంగా వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. అతను కొనసాగించినటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి. ఈరోజు కొన్ని తప్పుడు హామీలతో మనకు ప్రజలు కొంత దూరం అయినా మనం ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షం చేసేటువంటి తప్పులను ఏదైతే ఉందో ప్రజల పక్షాన పోరాడడానికి మనమందరం ఒక సైనికులుగా నిరంతరం ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండి జరిపిస్తాం. ఈ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటాం. విద్యుత్తు, రైతులకు రుణమాఫీ,
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, ఇలా అనేక పథకాలు తేవడమే కాకుండా అప్పుడే ప్రతి కుటుంబానికి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించడం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. అలాంటి నాయకుడు ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. లేకపోయినప్పటికీ వారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుపుకున్నాం, ఇంకా కూడా జరుపుకునే దానికి ముందుకు వెళ్తాం అని చెప్పి కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలంలో ఎవరు అధైర్యపడకుండా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మేమందరము అండగా ఉన్నాం. కుప్పం జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రిని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. 2014 నుండి 19లో అనేక పాఠశాలలు రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీదని కొనియాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజ్ కుమార్, కౌన్సిలర్లు దాము, జాకీర్, వేలు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. ఈరోజు ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం కల్పించిన మీ స్కూల్ సిబ్బంది అందరికీ, హెచ్ఎం గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంచెం వేరే పనులు, చాలా మీటింగ్స్ ఉండటం వల్ల మీతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం. ఖచ్చితంగా ఇంకొక రోజు వేరే కార్యక్రమంలో వచ్చి ఎక్కువసేపు మీతో పాల్గొనేటటువంటి కార్యక్రమం రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాం. 3.5 కోటి పైచిలకు నిధులు పెట్టి అన్ని జెడ్పీ స్కూల్స్కి జిల్లాలో ఉన్న 56 మండలాల్లో ఫస్ట్ కాంపౌండ్ వాల్స్ కట్టించాం మేము. ఫస్ట్ ఎందుకంటే ఒక పిల్లలకి సెక్యూరిటీ ఉండాలి, ఎస్పెషల్లీ గర్ల్స్ పిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా ఒక సెక్యూర్డ్ ప్లేస్ ఉండాలి అని చెప్పనేసి ఆలోచించి చేయటం జరిగింది. అట్లా అన్ని జెడ్పీ స్కూల్స్లో కూడా చాలా కార్యక్రమాలు చేసాం. రోబోటిక్స్, ఫ్రీ రోబోటిక్స్ వర్క్షాప్స్ కానీ, బాలచేతన అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ ప్రోగ్రామ్స్ కానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, రోబోటిక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద జెడ్పీ స్కూల్స్లో కార్యక్రమాలు చేయడం జరిగింది. 100% నేను నమ్ముతాను, విద్య ఒక్కటే ఈ సమాజంలో ఆర్థిక అసమానతల్ని, సామాజిక అసమానతల్ని మారుస్తుంది అని చెప్పనేసి నేను ప్రగాఢంగా నమ్ముతాను. ఈరోజు మనకి ఎంతోమంది స్ఫూర్తిదాయకంగా చిన్న కుటుంబాల్లో పుట్టి కూడా మన రాష్ట్రం, దేశం గర్వించదగ్గేటటువంటి నాయకులుగా కావచ్చు, శాస్త్రవేత్తలుగా కావచ్చు ఎంతోమంది ఎదిగారు. దాంట్లో ముఖ్యంగా మన ఇక్కడ స్థానికంగా తీసుకుంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఎవరు? కుప్పం ఎమ్మెల్యే గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఏమన్నా ఒక 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుండే కుటుంబంలో పుట్టాడా? లేదు కదా. ఆయన కూడా అతి సాధారణమైన రైతు కుటుంబంలో, వ్యవసాయం చేసుకునేటటువంటి ఒక చిన్న కుటుంబంలో పుట్టి విద్య ద్వారా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినం పురస్కరించుకుని కుప్పం పట్టణంలో నాయకులు, కార్యకర్తలు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘన నివాళులు అర్పించారు. అధికారంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు హంగు ఆర్పాటాలతో నిర్వహించే వైఎస్ రాజశేఖర్ జన్మదిన వేడుకలు నేడు వైఎస్ఆర్ జయంతి వేడుకలో అగ్రశ్రేణి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. జయంతి వేడుకలను కార్యకర్తలే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్సీ భరత్, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ తో పాటు నామినేటెడ్ పదవులు స్వీకరించిన ముఖ్య నేతలు కనపడకపోవడంతో కార్యకర్తలు నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ తమ నాయకుడి జన్మదినాన్ని కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లాలోని ఫీల్డ్ అసిస్టెంట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల జిల్లా అధ్యక్షులు అన్నమలై మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 700 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారని తెలిపారు. 17 సంవత్సరాలుగా ఎన్ఆర్ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామీణ ప్రాంతాల ఉపాధి పనులు కల్పించడంలో 100 రోజులు పని కల్పించడంలోనూ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకమని, వీరికి ఉద్యోగ భద్రత, వేతనం కల్పించి రాజకీయ వేధింపులు ఆపాలని తెలిపారు. నా పేరు అన్నామలై, చిత్తూరు జిల్లా ఎఫ్ఏ అధ్యక్షుడిని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో
ఫీల్డ్ అసిస్టెంట్లుగా గత 17 సంవత్సరాలుగా కూలీలకు పని కల్పిస్తూ గౌరవ వేతనంతో పనిచేస్తున్నాము గ్రామ స్థాయిలో. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా మమ్మల్ని అక్రమంగా తొలగించడం జరుగుతున్నది. ఇట్లాంటి సమస్యను అరికట్టాలనేసి, మాకు న్యాయం జరగాలనేసి, న్యాయం చేయాలనేసి కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాము. పూతలపట్టు మండలం ఫీల్డ్ అసిస్టెంట్ పాటూరు పంచాయతీ. మాకు ప్రభుత్వం మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించాలనేసి క్షేత్రస్థాయిలో మేము వర్క్ చేస్తున్నాము. కానీ రాజకీయాలకు కానీ దేనికి మేము వ్యతిరేకత కాదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి ఒక్కరికి మేము పని కల్పిస్తున్నాము. క్షేత్రస్థాయిలో మేము వర్క్ చేస్తున్నాము. కానీ గవర్నమెంట్ మారినప్పుడల్లా ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించాలనేసి ప్రతి ఒక్క పంచాయతీలో నాయకుల ద్వారా ప్రెజర్ ఎక్కువ అవుతుంది. రిజైన్ చేయాలనేసి ఎక్కువ ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలనేసి మేము కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. ఎన్నికల హామీల అమలులో భాగంగా ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ మండలం పాలూరు ఇసుక డంపింగ్ యార్డ్ నందు ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని నేడు నెరవేరుస్తున్నారని తెలిపారు. అవసరమైన ఇసుకను స్థానికంగా ఇసుక రీచ్ల నుండి పొందవచ్చునని తెలిపారు. ఇసుక కోసం నామమాత్రంగా ఫీజు చెల్లించి ట్రాక్టర్ ద్వారా తమ అవసరాలకు తీసుకుని వెళ్లొచ్చన్నారు. ఇవి పారదర్శకంగా ఉంటుందని, ఎలాంటి దళారులకు తావులేదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్స్ డిడి కేఎల్వి ప్రసాద్, భూగర్భ గనుల శాస్త్రవేత్త బి పోలిరెడ్డి, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎస్ఈబి అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజు, శోభన్ బాబు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇసుక పాలసీ కొద్ది అనివార్య కారణాల వల్ల, అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆలస్యమైంది. బట్ ఏదైతే ఏమి ఇచ్చిన మాట ప్రకారం అది ఏ టైం అయినా కూడా జీవో వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు, మన జిల్లా అధ్యక్షులు రాజన్ గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు కాజూర్ బాలాజన్న గారు, మా ఎక్స్ మేయర్ గారు, మాజీ ఎమ్మెల్సీ దొరబాబన్న గారు, వీరందరి సమక్షంలో ఇక్కడే పాలూరు రీచ్ వద్ద ప్రజలకి ఇవాళ స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో వేల కోట్లు దోచుకోవడానికి ఆ ప్రభుత్వ నాయకుడు కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, అతనికి సంబంధించిన దగ్గర కంపెనీలైన జేపీ అనే ఒక కంపెనీకి ఆంధ్ర రాష్ట్ర ఇసుకనంతా అప్పచెప్పడం యావత్తు ప్రజలకు తెలుసు. అటువంటివి చేయని మా ముఖ్యమంత్రి గారు పేద ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చామో, అలాగే నిర్మాణ రంగంలో కూలీలు, వారికి కూడా కూలీలు లేక ఇసుక దొరకలేదని అనేక సందర్భాల్లో ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ ఆయన పరిశీలనలోకి తీసుకొని చెప్పిన ప్రకారం ఈరోజు ఉచితంగా అంటే ఎక్కడైతే రీచ్ల్లో నుండి తెచ్చి ఇక్కడ ఒక డంప్ యార్డ్కి డంప్ చేసి ఈ డంపుని మళ్ళీ లోడ్ చేయడానికి సరిపడే మొత్తంలో, అంటే మా చిత్తూరు నియోజకవర్గానికి 155 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఈ 155 రూపాయలు కూడా లోడింగు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఛార్జెస్ తప్పితే ఇసుకపై ఎటువంటి ఛార్జ్ లేకుండా ఉచితంగా ఇస్తామన్న ప్రకారమే మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇవ్వడం జరిగింది. ముందుగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా మేము ఏవైతే అనేక సంక్షేమాలు ప్రామిస్ చేశామో వాటన్నిటిపైన కూడా అతి త్వరలో ఇలాగే ఒక్కొక్కటి మేము ఇచ్చిన మాటను కూడా నిలుపుకుంటామంటూ ప్రజలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. పత్రికా సోదరులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాక్షస ప్రభుత్వంలో ఒక ఇసుక ట్రాక్టర్ కొనాలంటే కూడా కనీసం 5,000, 4,000 నుంచి 5,000 రూపాయలు అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు. 5,000 తీస్తే కూడా ఇసుక దొరికేది లేదు. గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉచితంగా ఇసుక ఇస్తాననేసి హామీ ఇచ్చినారు. ఆయన వచ్చిన తర్వాతనే ఒక నెలలోనే ఉచిత హామీని ఈరోజు ఆయన ఒక మెట్రిక్ టన్ను 155 రూపాయలు లోడింగ్తో కూడా చేర్చి ఒక రోజుకు రైతులు కానీ, అదే విధంగా పేద బడుగు బలైన వర్గాలు కానీ ఇసుక తీసుకునే దానికోసం ఆయన ప్రవేశపెట్టిన హామీని ఆయన నెరవేర్చినాడు. దీని గత ప్రభుత్వంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు, చిత్తాల పనులు చేసుకునే వాళ్ళు, మేస్త్రీలు కూడా వాళ్ళకి పనులు లేకుండా చాలా అవసరపడ్డారు. వాళ్ళు అడగ తినే పరిస్థితులు కూడా ఆ రోజు కల్పించారు. వాళ్ళంతా రోడ్లో వచ్చి అడిగితే కూడా కనికరించకుండా
బినామైనటువంటి పెద్ద జేపీ సంస్థలకు అట్లాంటి వాళ్ళకి ఇసుక కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు బిల్లులు లేకుండా కూడా అక్రమంగా కోట్ల ఆస్తితో దోచుకుని తినేసినారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన ఉచిత హామీ పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సభకు నమస్కారాలు. నా పేరు నీలకంఠ నాయుడు, పుచ్చివేడు ఎక్స్ సర్పంచ్ నీలకంఠ నాయుడు. అయినా మన చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉచిత ఇసుక ఇస్తానని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి జనాలకంతా చెప్పినారు. అదేవిధంగా ఆయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ ఉచిత ఇసుక విధానాన్ని పేదలకు ఈ రోజు నుంచి అమలు చేసి ఈ పేదలంతా ఉచిత ఇసుకని ఎత్తుకొని పోవాలనేసి ఆట వేసినారు. ఆ ఎలక్షన్లో ఏది మేనిఫెస్టోలో చెప్పి ఆయన ఎలక్షన్లో చెప్పినాడో అదే విధంగా ఇప్పుడు ఒక నెలలోనే చీఫ్ మినిస్టర్ అవుతానే ఈ ఉచిత విధానాన్ని అమలు చేయాలని చేసి ఆర్డర్ వేసి అధికారులు అనధికారులు అందరూ కూడా ఇక్కడ హాజరై ఈ ఉచిత విధానాన్ని అమలు చేస్తూ పేదలకు అందించిన దానివల్ల మన చీఫ్ మినిస్టర్ గారికి మా అందరి తరఫున ఇక్కడ చేరిన అందరి తరఫున పేదల తరఫున కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, నా పేరు వి శోభన్ బాబు. నేను యూనిట్ ఇన్ఛార్జి ఇక్కడ పక్కలో అనంతాపురం పంచాయతీ, కుర్చివేడు పంచాయతీ, పచ్చినపల్లి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలు 3 గ్రామాలకు యూనిట్ ఇన్ఛార్జిగా నిర్వహిస్తున్నాను. ప్రజలందరికీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు మాదిరిగా ఖచ్చితంగా హామీ ఇచ్చినాడు. ఉచిత శాండ్ ప్రతి ఒక్కరికి ఇస్తాను అట్లని చెప్పి దానివల్ల ఈ రోజు ఉచిత ఇసుక సప్లై చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి రైతులకి చిన్న సన్నకారు ఇల్లు కట్టుకునే వాళ్ళకి అందరికీ ఈ మరతో ఉచిత ఇసుక ఇస్తాను అంటే అందరూ నమ్మినారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని దీంట్లో ఏమాత్రం చంద్రబాబు నాయుడు పాలసీ ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క ఓటర్స్ కి ఈ ఉచిత విధానం అందాలని చెప్పి ఈ రోజు స్టేట్ వైడ్ ఓపెన్ చేయాలని డిసైడ్ చేశాడు. ఈ రోజు తెల్లారితో 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఉచిత విధానము ఉపయోగిస్తున్నాం.